మళ్ళా ముందు ముసళ్ళ పండుగ మళ్ళీ ఒక అబద్ధం చెప్తున్నారు. మీరు గమనించిందో లేదో, 6 గ్యారెంటీలు 2 అయిపోయినాయి. 6 13 ఉన్నాయి హామీలు. పేరుకు 6 ఒకదాంట్లో 3 ఉంది కదా. 6 అంటే 13, కానీ 13 2 చేసి 6 2 చేసిమని అబద్ధపడుతుంది. నిజంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. తప్పకుండా మనం మంచి కొట్లాడ ప్రజలతో కలిసిమెలిసి ఉందాం. తెలుసో తెలియకో ఏదైనా తప్పులు జరిగితే దాన్ని సవరించుకొని ముందుకు పోదాం. పార్టీని బలోపేతం తీసుకుందాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా బలోపేతం తీసుకుందాం. తప్పకుండా భవిష్యత్తు మనదే, ముమ్మాటికి మనదే. ఎవరు అదే పడితే ఎన్నోసార్లు వేసినామండి. ఎవరేదా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసినాం. కింద పడ్డం లేచినాం ఓసారి. మరి ఏదైనా అంతిమ విజయం మనది. అదే తెలంగాణ రాష్ట్ర సాధన. మనం కూడా మంచి కలిసి పనిచేద్దాం. అన్ని విషయాల్లో కూడా ప్రభాకరణతో పాటు కార్యకర్తలకు, మా ప్రజాప్రతినిధులకు పూర్తి స్థాయిలో నేను అండదండలు అందిస్తానని చేస్తాను. ఎందుకంటే ఎక్కడ కూడా కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒక 6 నెలల తర్వాత, ఏడాది తర్వాత ప్రజలు తప్పకుండా మన మంచితనాన్ని గుర్తిస్తారు. ఎందుకు ఈ మాట్లాడుతున్నా, ఎప్పుడైనా 4 రోజులు చూస్తే అర్థమైంది కదా. 4 రోజుల తర్వాత మనమేంటి, వాళ్ళేంటి, వాళ్ళేంటి, నేనేంటి అర్థమైతే కాదు. ఇప్పటికే కొద్ది చాలా అయింది. ఒక్క ఏడాది ఆటలైతే అంతా బయటపడుతుంది. అప్పుడు ఆత్మను కొద్ది ఒప్పుకోవాలి. నేనున్నా మీతో పాటు. ఇంకో ముఖ్యమైన విషయం, కార్యకర్తలతో పార్లమెంట్ ఎన్నికలు ముందు రాబోతా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష మన బీఆర్ఎస్ పార్టీ. ఈ 2 పార్టీలు, ఈ 2 జాతీయ పార్టీలకు కేంద్రంలో అధికారం రావాలి తప్ప తెలంగాణ ప్రజల యొక్క బాగోగులు వీళ్ళకి పట్టాయి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మన రాష్ట్రం వచ్చిన తొలి నాళ్ళలోనే 7 మండలాలను లోయర్ సీనియర్ పవర్ ప్రాజెక్టును ఆంధ్రాకి అప్పచెప్పింది 2 పార్టీలు కాదా. బిల్లు పెట్టింది బీజేపీ వాడు, మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ వాడు. ఇద్దరు కలిసి 7 మండలాలు ఆగం చేసింది. లోయర్ సీనియర్ పవర్ ప్లాంట్ ఆగం చేసింది. ఒకవేళ కాంగ్రెస్ మద్దతు లేకపోతే ఆ బిల్లు రాజ్యసభలో పాస్ అవుతుందా? అంటే ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు కలిసి తెలంగాణకు అన్యాయం చేసింది. ఈ ఇద్దరికి ఓట్లు కావాలి, సీట్లు కావాలి తప్ప తెలంగాణ ప్రజల బాగోగులు పట్టాయి. ఏ రోజు ఆలోచించింది బీజేపీ? ఏ రోజు ఆలోచించింది కాంగ్రెస్? మనకు జాతీయ ప్రాజెక్టు కావాలని మనం పోరాటం చేస్తే ఈఎన్టీ బీజేపీ మనతో పాటు మద్దతు పలికింది. అడగండి కాంగ్రెస్ పార్టీ. నేను అడిగినా కాంగ్రెస్ అంటే 2 పార్టీలు కూడా తమ రాజకీయ ప్రయోజనాలు, కేంద్రంలో అధికారం కోసం వాళ్ళు ఆలోచిస్తే తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పట్టాయి. అందువల్ల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపుంటేనే రేపు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడతాయి. రేపు ఢిల్లీలో గొంతు నింపాలన్నా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్నా, రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలన్నా అది బీఆర్ఎస్ అనేది మాత్రమే చేయగలుగుతారు.